ఇది మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం. అంతే తప్ప ఇదేదో మెలుకువ వచ్చిందంటే వాస్తు ప్రాబ్లమ్ అనో, లేకపోతే ఏదైనా జాతకం బాగోలేదనో, ఆరోగ్యం బాగోలేదని మనం మనం అటు ఇటు పరిగెట్టినట్టు ఉపయోగం లేదు. కొంచెం ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచించి ఎయిరొచ్చాక కూడా మీకు ఆ సిమ్టమ్ ఉంటే అప్పుడు ఆలోచించండి. మీరు డాక్టర్ దగ్గరికెళ్ళాలా, వాస్తు చూపించుకోవాలా, ఆస్ట్రాలజీ చూపించుకోవాలా అనేసి. అంతే తప్ప ప్రతిదానికి కంగారు పడటం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకు నిద్ర పట్టకపోవడం గాని, రాత్రిపూట గుండె బరువు అనిపించి మీరు ఏసీ వల్ల గాలి రాకపోవడం ఇలా జరిగుంటే, మీరు పొరపాటున వాస్తు దోషానికి వాస్తు పండితుల దగ్గరికెళ్లారంటే మాలాంటి దగ్గరికి వచ్చారు. మంచోళ్ళు దొరికితే అదృష్టవంతులే. లేకపోతే మీకు వేళల్లో ఖర్చుంటది. పండితులొస్తే ఏదో దోషం కనపడుద్ది. అది చేయి, ఇది చేయి అంటారు. మీకు వేళల్లో ఖర్చు. లేదా మీరు జాతకం చూపించుకుని ఆస్ట్రాలజీ దగ్గరికెళ్లారనుకోండి, మంచోళ్ళు దొరికితే అదృష్టవంతులే. లేదా మీకు రాళ్ళు పెట్టు లేకపోతే జపం చేయి కాదు. ఇప్పుడు హోమాలు చేపిస్తున్నారు. హోమం చేయాల్సొస్తది. అది కూడా వేళల్లోనే ఖర్చు. లేదా నేను డాక్టర్ దగ్గరికెళ్తానని అనుకున్నాననుకోండి, మంచోళ్ళు దొరికితే పర్వాలా. హాస్పిటల్‌కి మీరు కంప్లీట్ బాడీ చెకప్ చేశారంటే అది కూడా వేళల్లోనే ఖర్చు. అంచేత తొందరపడి వివేకంతో వ్యవహరించండి. ఇలాగ మనం డబ్బులు పోగొట్టుకోవద్దని నా సలహా. ఎవరికాళ్ళు ఆలోచించుకోవాలి. ఇదేం పెద్ద రిసెర్చ్ పేపర్ నేను చెప్పట్లేదు గానీ, బట్ ఇది కామన్ సెన్స్ అన్న అబ్జర్వేషన్. మీరు కూడా గమనించుకోండి.